వచ్చాను. నా పిల్లలందరూ ఇంత పెద్దగా బాగున్నారు అంటే కూర్చోండి. మేము ఇలా ఉన్నాం అంటే మీరు అప్పుడు సమేశాడు. అయితే అప్పుడు సమేశం ప్రత్యేకత ఉంది. ఎప్పుడు ఇలా కోపంగా చెప్పేవారు. నేను చెప్పాలనుకున్న జాగ్రత్తగా నీట్గా చెప్పేశాడు. నాకు అప్పుడు అదే గుర్తుకొస్తున్నాను. వేషాలకు పర్మిషన్ కావాలంటే కొద్దిసేపు చూడండి అనేవారు. కొద్దిసేపు చూడండి అంటే ఈరోజు బస్సు వెళ్ళిపోయింది. అలా 2 సార్లు అడిగాను. 3వసారి మరి ఇంకా అడగడం మానేశాను. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు అన్నమాట. ఆయనకి ఇష్టం లేని పని మనం చేయడం మనకు అనవసరం కదా. మనం ఉద్యోగం చేస్తున్నాం ఇక్కడ. అయితే సినిమా జనార్దన్ రావు మాట అన్నారు, మీరు కాలేజీలో ఉన్నంతకాలం నవ్వుతూ ఉంటారు, రోడ్డు మీదకి వచ్చేసరికి ఎందుకు సీరియస్ అయిపోతారని అడిగాడు. అంత పాఠం. ఎన్ని కష్టాలున్నా నేను కాలేజీకి వచ్చిన తర్వాత అడిగాను, మీరు మనుషులను చూడరా ఎక్కడ అని. మనుషులను చూడక కళ్ళు అవుట్ అవుతాయండి అన్నాను. అంటే చూసావు ఎలా సమాధానం ఇచ్చావు. అలాగా ఆయన కూడా నన్ను మెచ్చుకుంటూ ఎందుకమ్మా అలా ఉంటాను అంటే ఇంటికి ఎంటర్ అవుతుంటే నవ్వుతూ వచ్చాయి. అంటే వెళ్ళిపోతాను నవ్వుతూ వెళ్ళిపోతాను. కానీ మధ్యలో ఎవరు కనిపించాలో నాకు కనిపించేవారు. ఎందుకంటే నా పిల్లలు, మా కుటుంబం అంతే. ఇక్కడ ఇదే కాదు, ఏ కాలేజీలో ఉద్యోగం చేసినా నేను అంటే కాలేజీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నేను సగం ఉద్యోగ భాగం అంతా కాలేజీలోనే చేసినట్టు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోనే ఉండేదాన్ని. కొద్ది రోజులే హెచ్ఎం గారు అయితే అప్పుడు కూడా నేను ఈయన దగ్గరే ఉన్నాను. ఎందుకంటే ఈయన మాకు హెచ్ఎం. ప్రత్యేకించి ఒక ఉదయం పూట స్కూల్ ఉంటే ఈయన హెచ్ఎంగా ఉంటాయి. కానీ ఆయన వస్తుంది నాకు ఏదో చెప్పలేనటువంటి ఒక రకమైన ఆలోచన వచ్చేది. ఆయన చూస్తే నాకు ఎందుకు మనం పాఠం చెప్పకుండా ఉండాలి, ఎలా అసలు జీతం తీసుకుంటున్నాం కదా, ఆయన చూడగానే ఒక ఇంప్రెషన్ వచ్చేది. ఆయన ఇంకోటి చెప్పారంటే ఇది నేర్చుకున్నాను జీవితంలో. క్లాసుకి వెళ్ళలేదేమని అడిగేవారు కాదు. అమ్మగారండి మీ క్లాస్ ఉన్నది అనుకుంటాను అయ్యేవారు. అంటే లేదు మేషారు క్లాసులో టైం కదా లేదు అది వెళ్తాను. ఆహా అదా ఏమో మర్చిపోయేదేమో అనేవారు. అలాంటి మాటలతోనే మమ్మల్ని అందరినీ మొత్తం స్టాఫ్ అంతటినీ కూడా చాలా కంట్రోల్ పెట్టారు. కంట్రోల్ పెట్టమంటే బాధాకరంగా కాదు, సంతోషంగానే ఇబ్బంది పెట్టుకుంటూ సంతోషంగానే ఇబ్బంది పెట్టేవారు. సంతోషంగానే ఇబ్బంది పెడుతూ మా అందరి చేతన కూడా అమ్మగారండి వాళ్ళు చెప్తారండి మీరు అని. 6వ క్లాస్ వాళ్ళకి వాళ్ళు వచ్చేవి కాదు. వాళ్ళు కూడా చెప్తుంటే నేను ఏంటిది వాళ్ళు చెప్తున్నారు మీరు అన్నమాట. రావు సార్ అన్నాను. రావా ఏదా మీరు నేర్చుకోలేదన్నారు. అలా 2 నెలలు 6 నిమిషాలు చెప్పి నేను చేసిన గ్రేట్ 2 ఉద్యోగానికి. అయితే ఉద్యోగంలో కష్టాలు అనేవి సహజం, తప్పు. వాటన్నిటినీ కూడా నేను ఇప్పటికీ మా పిల్లలకి అదే చెప్తాను. నవ్వుతూ మనం ఏ పైన చేసేయాలి, ఇది మనం చెయ్యలేము, ఇది మనం కష్టపడతాము. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు, ఈ స్కూల్ మనకి ఏం ఇచ్చిందంటే ఒక రకమైన ఒక మంచి మార్గాన్ని చూపించింది. ఆ మార్గంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి అప్ప సంభాషణ. అయితే ఇంతగా ఎందుకు అంటున్నానంటే ఒక రకంగా మా నాన్నగారు తర్వాత మా తండ్రి లేక జీతం పుచ్చుకుంటామమ్మా పిల్లలకి న్యాయం చేయాలి. మా నాన్నగారు జీతం పుచ్చుకుంటా న్యాయం చేయాలి ఏమిటంటే పాఠం చెప్పమని అర్థం. ఆయన కూడా ఇండైరెక్ట్గా చెప్పేవాడు, ఆయన కూడా డైరెక్ట్గా చెప్పేవాడు కాదు. ఇండైరెక్ట్ వాళ్ళ వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను కొన్నాళ్ళు పడితే. సేమ్ మా సార్ కూడా అటువంటి మనిషే. అమ్మా నుంచి డబ్బంతా కూడా నీకే కాదు, కొంత పిల్లలు చదివేసి వెళ్ళమన్న స్కూల్లో ఒక 5 పిల్లలు చదివించి. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు అంటున్నారండి, ఇలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి అంతా కూడా మనకి. అలా ఇప్పుడు మీరు పుస్తకాలు నేను పేరు నాకు పేరు గుర్తు కాబట్టి నేనున్నప్పుడు వచ్చిన ఏ రంగాల్లో అయితే మీరు సాధించాలనుకున్నారో ఆ రంగంలో మంచి పొజిషన్కి వెళ్ళి మన పాఠశాలకి, మన గజప్తారం గ్రామానికి, ఈ హై స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి ఒక మా గురువులందరికీ ఫలానా నాశా శిష్యులు అని చెప్పుకుంటే అది మాకు గర్వకారణము, పాఠశాలకి గర్వకారణము, మీ తల్లిదండ్రులకి గర్వకారణం. కాబట్టి మీ అందరూ మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధి చెంది మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఆయనే స్పెక్స్ పెట్టుకొని వస్తూ ఇన్సర్ట్ చేసుకొని వస్తూ చెట్టు కింద కనిపిస్తే చూడాలనిపించేది, చాలా ముద్దుగా ఉండేది, ఆకర్షణీయంగా ఉండేది, అభినందనీయంగా ఉండేది. వాళ్ళెవరు? మన సురేష్ సార్. సార్ మీ యొక్క సంక్షిప్త సందేశాన్ని మా అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఆ రోజుల్లో మీరు మాకు ఒక సూపర్ స్టార్ లా కనిపించేవారు. టెక్స్ట్ బుక్ ఇవ్వని చెప్పేసి 8th క్లాస్ బికి 9th బికి వచ్చి అడిగేవారు.
మీరు ఇప్పటికి ఎంఈఓగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతో బిజీగా ఉన్న గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అది ఆ జోష్ ఉండాలి మనకి. ఇలా కామ్గా ఉంటే అది సభకి బాగోదు కూడా. ఓకే, గౌరవ లెజెండరీ హెడ్ మాస్టర్ గారికి, తోటి సోదర ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ నేను ఒకే విషయం చెప్తాను. 93వ సంవత్సరంలో యాజ్ ఎడ్జిటీగా జీరపురంలో నేను జాయిన్ అయ్యాను. కొద్దిగా పక్క తర్వాత డిప్రెషన్ పై అంటే అక్కడ ఓన్లీ నేను 2 days పనిచేశాను అక్కడ జీరపురంలోనే. మరి రీఓపెనింగ్కి ఈ స్కూల్కి వచ్చాను. మళ్ళీ నేను గతిపతికి వచ్చాను. అప్పుడు నాన్నగారు డిగ్రీగా ఉండేవారు. నేను ఫస్ట్ అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 26 years అప్పుడు నాకు కొద్దిగా వాళ్ళు అప్పసాగానే భయం వేసింది నాకు. అంతటి వ్యక్తి దగ్గర మనం పని చేయగలమా లేదా అంటే నాకు కొద్దిగా చెప్పకూడదు, కానీ అప్పుడులో కొద్దిగా బద్ధకం ఎక్కువ ఉండేది మనకి. అప్పుడు సార్ దగ్గర పనిచేయడం అనేది కొద్దిగా నాకు భయం వేసింది. అప్పుడు నాన్నగారు ఒకటే చెప్పారు, నీ జీవితంలో ఎప్పుడైనా సరే అతన్ని ఆదర్శవంతంగా చేసుకొని, అతని తాలూకా క్యారెక్టర్ నువ్వు ఆదర్శంగా చేసుకొని ఉండాలి అంటే తప్పనిసరిగా నువ్వు గవర్నమెంట్ హై స్కూల్ గజపతిలో కంపల్సరీగా చేయాలనేసి ఇక్కడ డిప్యూటీ చేశారు 93వ సంవత్సరంలో. తర్వాత ఇక్కడే రెగ్యులర్ టీచర్ గా ఉన్నాను ఎడ్జిటీగా. నెక్స్ట్ ఇక్కడే యాజ్ అ స్కూల్ అసిస్టెంట్ గా ఇక్కడే ప్రమోషన్ పొందిన ఇక్కడే కూడా. అంటే నా తాలూకా ఉద్యోగంలో అన్ని కూడా నాకు ఈ స్కూల్లో ఇచ్చింది. నాకు అంత కూడా ఉందా అంటే మంచి హెడ్ మాస్టర్ ఇచ్చింది, మంచి ఉపాధ్యాయుడిగా ట్రాన్స్ఫర్ అయ్యింది, అలాగే ప్రమోషన్ కూడా ఇక్కడే వచ్చింది. అయితే సార్ చెప్పినవన్నీ నేను ఇప్పుడు కూడా కొన్ని ఫాలో అవుతుంటాను. నేను కొన్ని యాజ్ ఎంఈఓగా సార్ దగ్గర మనము సెలవు పెట్టి వెళ్ళాలంటే మధ్యలో తలుపులు చెక్క తలుపులు ఉండేవి మనకి, అటుపక్క ఇటుపక్క కొట్టుకుండేవి మనకి. అది కింద దాన్ని చూసేవాళ్ళం సార్ అన్నా లేదండి. చూసి సార్ మూడు ఎలా ఉంది, రామారామ మీద అరుస్తున్నారా లేకపోతే ఇంకో అరుస్తుంటే వెళ్ళిపోయే వాళ్ళం బ్యాక్ మేము. మళ్ళీ సార్ తాలూకా అక్కడ చూసుకొని మెల్లగా తలుపు తీసుకొని మెల్లగా సీఎల్ ఇచ్చేవాళ్ళం. ఇస్తే ఒకటి చెప్పేవారు, ఏం సురేష్ మీ నాన్నగారితో చెప్పాలా, ఎక్కువ సీఎల్ పెట్టేస్తున్నావు, నీకు సీఎల్ వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు. మళ్ళీ తర్వాత ఏ సాయంకాలమో మళ్ళీ కలిసిన తర్వాత వెళ్తే అతను సంతకం పెట్టేవాళ్ళు. అంటే సీఎల్ అప్లై చేయడానికి కూడా మాకు ఆ రోజుల్లో మాకు ఎంత భయం ఉండేది. ఇప్పుడు చూస్తున్నాం మనం సింపుల్గా వాట్సాప్ మెసేజ్ మనకు సింపుల్గా వస్తుంది. వాట్సాప్ మెసేజ్ మనకి సెలవు వస్తుంది మనకి. అంటే ఇవ్వాలో లేదో తెలియదు, అలాగే డ్యాన్స్ చేయాలో తెలియదు మనకి. ఇప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు రోజు అన్ని కూడా. అంటే ఆ రోజుల్లోనే మనము ఒక మంచి క్రమశిక్షణ అనేది సార్ నుంచి నేర్చుకున్నాం. ఇది ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు మా సార్లు. ఎవరైనా సరే వితౌట్ ప్రైర్ పర్మిషన్ ఎవరు కూడా లీవ్ డ్యాన్స్ ఇప్పుడు చేయను కూడా. నేను ఇంకా ఫస్ట్ చెప్పాలి, నెక్స్ట్ డ్యాన్స్ చేయించుకోవాలి. తిట్టుకొని పర్లేదు మనల్ని, కానీ మనము యాజ్ ఎ టీచర్గా మనం కొన్ని నైతిక విలువలు మనము పాటించాలి మనం. అలాగే ఇక్కడ మా సోదరుడు బంగారు మేషారు, భువన్ మేషారు, రాజేశ్వరరావు గారు, సోదరిమణులు అందరూ ఉన్నారు మనకి. అదే లంక రామారావు. ఫస్ట్ రామారావు గురించి చెప్పుకో, రామారావు మేషారు గురించి. అతను బయాలజీ అసిస్టెంట్, నేను కూడా బయాలజీ అసిస్టెంటే. కొత్తగా జాబ్లు వచ్చిన కొన్ని విషయాలు తెలిసేవి కావు నాకు. అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని తర్వాత వచ్చి నేను ఏం చేశానంటే క్లాస్ అని ఆ టాపిక్ అనేది చెప్పుకునేవాడిని. అలాగే భూషణ్ రావు గారు, మేము అందరం ఒక బ్యాచ్. అక్కడ ఆంధ్ర ప్రాజెక్ట్ దగ్గర అందరూ షెట్లు ఆడుకునే వాళ్ళం మనం. మీకు గుర్తుందో లేదు, నాకు బాగా గుర్తుంది. అలాగే ఇక్కడ హై స్కూల్లోని మీరున్న ఒక టీము, ఆ టీంలో మనకి విన్నర్స్ వచ్చింది. ఆ చిన్న మెమంటో కూడా ఎంతవరకు మా ఇంట్లో కూడా ఉంది, ఇంకా ఉన్నారు. ఇంతవరకు భద్రంగా దోచుకోండి ఇంకా కూడా. అలాగే దైకోట్ మేడం గారు, ఆవిడ దగ్గర నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసాను చల్లపేటది మన గొట్లంలోనే. అక్కడే మేడం గారు రిటైర్ అయిపోయారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ నేను కూడా అప్పుడు ఉన్నాను, నేను కూడా ఉన్నప్పుడు. అలాగే శ్రీనివాసరావుకి నాకు ఎలా అంటే
ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, సురేష్ నువ్వు నా దగ్గర 100 రూపాయలు తీసుకొని నాకు ఇంకా ఇవ్వలేదు అనేసి. అది నిజమో తెలియదు కానీ ఆ 100 రూపాయలు బ్యాంక్ వేస్తాను శ్రీనివాస నేను, ఆ బట్టి రోజు ఇచ్చేస్తాను నీ తర్వాత. నేను నిజంగా ఇవ్వలేను ఎందుకున్నా, ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు. 100 పక్కన పెట్టాడు. అలాగే బాను మాస్టారు శిష్యుడు ఒక హనుమంతుడు లంక రామారావు. మరి రాముడైనా ఎందుకన్నా డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. బాలుడు సైకిల్ తక్కువ వచ్చి మాకు సురేష్ నువ్వు ఒక క్లాస్ తీసుకో, దాన్ని అలా జస్ట్ సైకిల్ మీద బయటికి అలా వెళ్తాను చెప్పి అతను వెళ్ళిపోయేవాడు. మా హనుమంతుడు ఏమొచ్చు అతనికి ఏమొచ్చు వెనకాతలు ఏమొచ్చు దారి చూపెట్టేవాడు అంతే కూడా అతను లంక రామారావు. అలాగే రాజు మాస్టర్ రోజు సాయంకాలం ఇద్దరం కలిసే వాళ్ళము, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, నేను ఇంటికి వెళ్ళి వచ్చేవాడిని. అలాగే మన జోగేంద్ర మాస్టర్ అతను జాయిన్ అయిన నుంచి ఇద్దరం ఒకే ప్రమోటీస్ ఇద్దరం కూడా అన్న. అతను ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని నేను పక్కన ఇల్లు తీసుకునేవాళ్ళం. సాయంకాలం పాటు ఏం చేసేవాళ్ళం ఇద్దరం కూడా అన్న, ఒక 10 రూపీస్ పకోడీ కొనుక్కునేవాళ్ళం. పకోడీ కొనుక్కొని తినుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి మీద కూర్చొని ఒక గంట సేపు కాలక్షేపం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. మా ఎదురుగా ఒక బిల్లు కూడా ఉంది, మా ఇద్దరు కూడా మా ఇంట్లోనే. మాకు బిల్లు పెట్టేశారు మా ఇద్దరు కూడా. ఇద్దరు మొగుడు పిల్ల అనేవారు మా ఇద్దరు కూడా. అంటే అంతగా మేము ఇద్దరం కూడా కలిసిపోయి ఉండేవాళ్ళం ఇద్దరం కూడా అన్న. ఇప్పటికీ అదే అంటారు, ఆ మేడం గారు మా మేడం గారు అన్న. అంటే ఎప్పటికీ మేము ఇన్ని సంవత్సరాలు అయినా సరే 23+ ఇది ఒక మొత్తం 40 ఇయర్స్ అయినా సరే ఇప్పటికీ కూడా మేమిద్దరం కూడా రోజు కూడా ఫోన్ లో ఉంటాము. అలాగే మా ఫ్యామిలీ కూడా రోజు ఫోన్ లో మాట్లాడుతుంటారు. అంటే ఇన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క కళాశాలకి, ఈ స్కూల్కి మనం ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. కాబట్టి పిల్లలందరూ కూడా సార్ చెప్పినట్టు మన పాఠశాలకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడానికి మరి అందరూ కూడా ముందుకు వస్తారనేసి ఈ సభాముఖంగా మీకు అందరూ కూడా కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే డిసిప్లిన్ గా, సర్వనారాయణ భయం ఏమో కాదు కానీ ఇంకా అలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలా నిశ్శబ్దంగా అంటే ఉత్సాహం ఎవరికి రాదు. మరి దేని చేసుకున్న ఏం ఫంక్షన్, మేము చెప్పిన మాటలు విని మీకు మాటలు విని వినడానికి వచ్చాం మనం కాదు కదా. కొద్దిగా మంచి మంచి కార్యక్రమాలు ఏవో పాటలు కానీ, సంస్కృతి కార్యక్రమాలు కానీ, మన భవన మేళ ఫ్లూట్ కానీ, ఆ గిటార్ కానీ జస్ట్ వేస్తే బాగుంటది. సభకి ఒక మొట్టమొదటిగా గర్వించేది ఎవరు? గురువు గారు. ఇంకా ఆర్డర్స్ కాలేదు కానీ ఓకే థ్యాంక్ యూ సార్. 6 అడుగుల ఆజానుభావుడు, అందమైనటువంటి రూపము, తెలుగుదనము. మాతో పాటు ఒకరు చదువుకునేవారు. ముగ్గురు కూతురు, నాకు తెలిసి 2 కూతురు అనిగా భావించద్దు. అంటే మనతో పాటు చదువుకోవడానికి ఒక అమ్మాయి వచ్చేది, సౌజన్య లహరి. తను రాలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి ఏం మెసేజ్ ఇచ్చారంటే నేను కళ్ళతో చూశాను. ఆ అమ్మాయిని ఇలా స్పృశిస్తూ ఒక ఫోటో తీసుకొని అమ్మాయికి పంపించారని నేను అనుకుంటున్నాను. రాజేశ్వర మాస్టారు, మీకు నేను 2-3 సార్లు కాల్ చేసి ఇబ్బంది పెట్టాను, అనిగా భావించొద్దు. మా అన్న సార్ సభాముఖంగాను. సభకు నమస్కారం. హెడ్ మాస్టర్ అప్పలస్వామి గారికి వందనాలు. మిగిలిన కాసురమ్మ గారు, పద్మావతి గారి గురించి నేను చెప్పలేను కానీ వయసులో మిగిలిన వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళే. మీ అందరికీ ఉపాధ్యాయులైన నా శుభాశీస్సులు. మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియనటువంటి ఈ శిష్య బృందం, ఆడపిల్లలు మగపిల్లలకి మరి నిజంగా ఇంత నెట్వర్క్ ఎలా చేయగలిగారు, ఎలా చేశారు, ఇంతమందిని ఎలా కలిపారు. నిజంగా ఈ సభని ఇంత రక్తి కట్టించడానికి మీ అందరూ ఎంతో కృషి చేసినందుకు ముందుగా అభినందిస్తూ, మాట్లాడితే నాకు చాలా విషయాలు ఉన్నాయి. మరి మిగిలినటువంటి ఉపాధ్యాయుల్లాగా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది, కాలాతీతం అయింది. ఆ కళ్ళ వైపు చూస్తూ ఉంటాయి.
అందువల్ల నేను సంక్షిప్తంగానే ముగిస్తాను, కానీ చెప్పదలుచుకున్న కొద్దిగా చెప్పాలని ఉంది. నేను విజయనగరం సంస్కృత ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చాను. 1997 జూన్ 18 జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పటికే నేను ఎంఏ ఎంఈడి చేశాను. నేను బాగా చదువుకున్నాను అనేటువంటి ఫీలింగ్ నాకుంటే అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ ఎంఏ ఎంఈడిలే. భానుప్రకాష్, రామారావు గారు, మిగిలినటువంటి తదితర ఉపాధ్యాయులు అందరూ, అదే సురేష్ గారు, అందరూ వెల్ క్వాలిఫైడ్. వాళ్ళందరూ కుర్రాళ్ళు. అప్పటికి నేను కొంచెం పెద్దవాడినే, కానీ మరి వయస్సు చేత ఏమో తెలియదు, కానీ నన్ను అందరు గౌరవించేవాళ్ళు. తర్వాత వాళ్ళందరూ నన్ను కొంచెం పెద్దవాడిగా గౌరవించేవాళ్ళు. ఎవరైనా పుట్టినరోజైనా, ట్రాన్స్ఫర్ అయినా అప్పలసాగర్ మేస్టర్ ఏదైనా మీరే మాట్లాడే పద్యం చదివియండి అని వాళ్ళు, శ్లోకం పద్యం చదివిండి అని. అలాగా ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ బదిలీ అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అకేషన్ వస్తే ఒక చిన్న పద్యం రాసి చదివండి. ఈ విధంగా రాయడానికి మా భానుప్రకాష్ గారి ప్రోత్సాహం ఎక్కువ. ప్రవేశం కలిగినటువంటి వ్యక్తి. మిగిలిన అందరూ చెప్పినట్టుగా మంచి కళాకారుడు. అందరూ ఒక్కొక్క స్టార్ వార్స్, ఎవరిని తగ్గించడానికి లేదు. భూషణ్ రావు గారు కానీ, ఆదివారి రామారావు కానీ, గవర్నర్ గారు కానీ, మా శ్రీనివాస్ అయితే నా భూతో నా భవిష్యత్తు. ఆయన అందరూ చెప్పారు నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం అని. అది ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను, అంతే తేడా. తర్వాత అప్పటి నుంచి నేను మళ్ళీ ఇక్కడి నుంచి 2008లో మళ్ళీ గైడ్నార్ నుంచి విజయనగరం వెళ్ళిపోయాను. అప్పటి వరకు ఒక 5 సంవత్సరాలు కార్యదర్శిగా, ఒక 5 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఆ చైతన్య భారతికి కొంత పనిచేసే అవకాశాన్ని కల్పించారు పెద్దలు. నా శక్తి కొద్దీ ఇక్కడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, బి నాగేశ్వరరావు, ఆయన అధ్యక్షులు. నేను మా టైంలో మంచి కార్యక్రమాలు అయ్యేవి. గట్టిపాటి నరసింహారావు గారు, బోయి భీమన్న గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, దాసరి రంగాచారి గారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి సన్మాన పత్రాలు రాసే అవకాశం కూడా నాకు వచ్చింది. అది ఈ విధంగా సంస్కృతం, ఎంఏ తెలుగు, ఎంఈడి, ఎంఫిల్ చేశాను. అయితే ఆఖరికి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా వెళ్ళి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. నాకు ఎంతో మా అన్నయ్య గారు ఇద్దరు, ఒక ఆయన గుమస్తాగా చేరి జడ్జి అయ్యారు, డిస్ట్రిక్ట్ జడ్జి అయ్యారు. ఇంకొక ఆయన కూడా గుమస్తా బీఈడి కాలేజీలో, మా విజయనగరం అమ్మ బీఈడి కాలేజీలో. ఆయన స్టెనోగ్రాఫర్గా చేరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. నేను కూడా అలాగ అవుతానటువంటి, గవర్నమెంట్లో ఉన్నాను కదా అనేటువంటి ఒక ఆశ ఉంటుంది కదండి మనిషికి. ఆశతో అనేకమైనటువంటి క్వాలిఫికేషన్లు, డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యాను. కానీ నాకు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గానే నేను పదవి విరమణ చేశాను. తర్వాత ప్రైవేట్ మన సాయి సిద్ధార్థ ప్రైవేట్ కాలేజీలో 3 ఏళ్ళు తెలుగు బోధకుడిగా, విజయనగరం తిరుమల డిఎడ్ కాలేజీలో ఒక 4 ఏళ్ళు, 2 ఏళ్ళు లెక్చరర్, ఒక 2 ఏళ్ళు ప్రిన్సిపల్గా, ఆ విధంగా ప్రైవేట్లో సంతృప్తి చెందాను. డేట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. చీపురుపల్లి హై స్కూల్, పెద్ద హై స్కూల్లో హెచ్ఎం ఆవిడ గురించి చెప్పాలంటే మరి ఇంకా మనకి ఎందుకులండి. ఆవిడ ఇక్కడ పనిచేశారు, చాలామంది పిల్లలకి తెలుసు. మన గట్టినగరం హై స్కూల్లో పనిచేశారు, లలిత్ కుమారి. నేను ఇక్కడతో విరమించేస్తాను. శ్రీలు శ్రేయస్సు కలుగగ చేతమంది, చేతము అంటే చైతన్యము అని అర్థం. శ్రీలు శ్రేయస్సు కలుగగ చేతమంది, వివిధ హోదాలలోనను వెలయుచుండి, గురువులందున భక్తితో జరుపు మీకు, గురువులందున భక్తితో జరుపు మీకు,
నాదు ఆశీస్సులివ్వియే అందుకొనుడు. ఈ విధమైనటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో రక్తి కట్టించి ఇంతకుముందు ఇప్పుడు చాలామంది పూర్వ విద్యా సమ్మేళనాలు అయ్యాయి, కానీ మీరు కష్టపడి చేసినంత, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. చేశారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేయగలిగారు మీ అందరూ. ఒక్కొక్కరు మన రామారావు తనే మొదటి నుంచి కాంటాక్ట్లో ఉన్నారు. నేను ముఖాలు గుర్తుపట్టేశాను, పేర్లు మట్టుకి నాకు గుర్తు లేదు, కొంచెం మరుపు ఎక్కువ రండి నాకు. ఇంకొక పద్యం. పూర్వ విద్యార్థులారా శుభోదయమిది. మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి, ఉదయాన్నే చదవాల్సింది. పూర్వ విద్యార్థులారా శుభోదయమిది, మేలు కలయిక తలపట్టి మీరు చేయు, మేలు కలయిక తలపెట్టి మీరు చేయు మంచి సత్కారమిటులను మాన్యముగను చేసియుంటిరి అభినందనల్ మీకు. గురువుల ఆశీస్సులందుడు కుముదమంద, గురువుల ఆశీస్సులందుడు కుముదమంద. భవదీయ రాజేశ్వరరావు. నాకు ఎంతో ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఎంతతో విరమిస్తూ మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ మా అందరు ఉపాధ్యాయులందరినీ ఇలా కలిపినందుకు మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. పేరు పేరు నా విద్యార్థులందరూ నాకు అందరూ చెప్పాలంటే చాలా కష్టంగాని ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి. ఆనందాలే పంచే అల్లర్లన్నీ అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయ్యాయి. ఆశల్లో చెయ్యందించి వెన్నంటే తోడొచ్చింది. చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది. విడివిడి అరుగులు విడివిడి మనసులు ఒకటిగా కలిసిన కదలివి. ఎంతెత్తైనా ఆకాశంలో తారా చూసుంటుందా కళ్ళారా ప్రతి నిమిషాన్ని మనలాగా. ఇంటే అల్లేసే బంధం లేదా ఎవరైనా కాదంటారా ఈ స్నేహం తీరెంతేనా. విడివిడి అరుగులు విడివిడి మనసులు ఒకటిగా కలిసిన కదలివి. బాగా చూడాలి. ఓకే, స్మైల్ స్మైల్ స్మైల్. సౌండ్ లేదు. అరాలి. ఓకే, థమ్స్ అప్. ఓకే. ఈ రాజమేశ్వరి వాయిస్ ఎట్లా ఉందో వింటామని కుతూహలంగా చూస్తున్నట్టున్నారు.
हिंदी में చెప్పాలా? सभी विद्यार्थिनी विद्यार्थियों के लिए मेरी ओर से धन्यवाद है। आप सब इतना मेहनत करके आज यहाँ उपस्थित करवाए हैं हमने सभी अध्यापक गणों को। ये सभी मेरी साथी अध्यापकों और अध्यापकों को मेरी ओर से प्रणाम है। పర్వాలేదా? బాధపడుతుందా సార్ ఎక్కడి నుంచి తెలుగులో చెప్పండి. ఇక్కడి నుంచి తెలుగులోనా? మీ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అయితే మానవ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, వరం. అటువంటి మానవ జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి పదవిని పొందడం కూడా గొప్ప అవకాశం. అటువంటి మంచి పదవిలో నేను భావిస్తుంది ఏంటి అంటే ఒక అధ్యాపక వృత్తి. ఒక అధ్యాపక వృత్తి అనేది ఎంత గొప్ప వరము అంటే సాధారణంగా ఒక ఫ్యామిలీకి హెడ్ అయితే కేవలము ఆ కుటుంబాన్ని మాత్రమే బాగుపరచగలం. అదే ఒక అధ్యాపకుడిగా మన జీవితాన్ని ప్రారంభిస్తే ఒక కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం. అటువంటి మంచి అవకాశాన్ని భగవంతుడు మా అధ్యాపక బృందానికి ఇచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే భాషలన్నిటిలోకి మాతృభాష అంత గొప్పది మరొకటి లేదు అని అంటాం. కానీ ఒక్క మాతృభాష ఉంటే చాలదు. దానికి ప్రపంచంలో మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా సరే ద్వితీయ భాష అనేటువంటి ఒక హిందీని అందరూ తప్పక నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆ ఆశయంతో నేను హిందీ అధ్యాపకుడిగా ఈ ప్రాంతానికి వచ్చాను. భగవంతుడు నాకు కల్పించిన శక్తి మేరకు ఈ గజపతినగరంలో చాలా మందికి నేను హిందీని బోధించానని అనుకుంటాను. అయితే ఆ భాగంలో కూడా నాదొక శైలి ఉంది, ఒక పద్ధతి ఉంది. అంటే దేన్నైనా ఎంత అద్భుతంగా విడమర్చి చెప్పగలమో అంత అద్భుతంగా చెప్పగలిగిన శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకే నేను చెప్పిన పాఠాలు మీకు ఇంకా చాలా మంది గుర్తుండే ఉంటాయి. మీరు వేసినటువంటి పాంప్లెట్లో కూడా ఒక మంచి దోహే వేశారు. గురు గోవింద్ ధోవు గడి కాకే లాగో భాయ్ బలిహారీ గురు ఆపని గోవింద్ యో బతాయ్. అంటే భగవంతుడు ప్రత్యక్షమై అతనితో పాటు గురువు గారు ప్రత్యక్షమైతే మనం ముందు ఎవరికి వందనం చేయాలి, నమస్కారం చేయాలి అనేటువంటి సమస్య ఏర్పడితే మొట్టమొదటిసారిగా మనం గురువు పాదాలని ఆశ్రయించాలి, గురువు గారిని నమస్కరించాలి అని నేర్చుకున్నాం. కారణం ఏంటి? భగవంతుని యొక్క తత్వాన్ని కానీ అతని యొక్క శక్తిని కానీ మనకి ప్రబోధించగలిగిన వాడు ఒక్క టీచర్ మాత్రమే, ఒక్క అధ్యాపకుడు మాత్రమే, గురువు గారు మాత్రమే. కాబట్టి అటువంటి గురువు గారిని మనం స్మరించుకుంటాం, చాలా మంచి పద్ధతి. అయితే నేడు మేము 95లో ప్రారంభించి మీకు విద్యాబోధన చేయించి ఇప్పటికి మిమ్మల్ని మాకన్నా ఉన్నతమైన స్థానాల్లో మీరందరూ ఉన్నారు. కానీ మీరు గురువు గారి పట్ల ఉన్నటువంటి శ్రద్ధని, ఆయన పైన ఉన్నటువంటి ప్రేమని మీరు ఈ విధంగా మా గురువులందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి గౌరవించడం అనేది చాలా మంచి కార్యక్రమం. అటువంటి ఆశయాన్ని కల్పించిన భగవంతుడికి నేను ఒక్క మాట నమస్కరిస్తున్నాను. కారణం ఏంటి అంటే మనకి ప్రత్యక్షమైనటువంటి గురువుని, దైవంతో సమానమైన గురువుని గౌరవించుకునే అవకాశం కలగటం చాలా అదృష్టం. అందులో మీరంతా భాగస్వాములు అయ్యారు. అంటే మేము దైవంతో సమానమని కాదు, మాకు వచ్చిన విద్యని మీ ముందు ప్రదర్శించగలిగాం. ఆ ప్రదర్శించడంలో సామవేద దండోపాయం బోల్డ్ దండోపాయాలు ఉన్నాయి కదా, అటువంటి దండోపాయాలు ఉపయోగించడంలో నేను ఫస్ట్ ఉంటాను, మీ అందరికీ తెలుసు. నేను అయితే అప్పుడు ఆ స్టేజ్లో మీరు ఇంకా చిన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మౌల్డ్ చేయడానికి ఏ విధంగా అయితే ప్రయత్నించగలిగితే ఒక శిల్పి తన సుత్తి శానాంబులితో చెక్కగలిగితేనే ఒక అందమైన రూపం ఏర్పడేటట్టు మేము కొంచెం కఠినంగా కానీ కొంచెం పరుషంగా కానీ మిమ్మల్ని మాట్లాడి ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాం, మా అధ్యాపక బృందం అంతా. అయితే అటువంటి అధ్యాపక బృందంలోని కొంచెం ఆ క్రమశిక్షణ తీసుకునే సమయంలో మీకేమైనా బాధ కలిగితే, కలిగిందంటారా? కలగలేదా?
మీకు కలగలేదు అంటే మేము మా వృత్తిని మేము సక్రమంగా నెరవేర్చినట్లే లెక్క. అటువంటి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అటువంటి మమ్మల్ని మీరంతా వేదిక మీదకి తీసుకొని వచ్చి మమ్మల్ని సన్మానించారు. అయితే వీటిలన్నిటికీ ప్రధానమైన కారణం ఇంటికి పెద్ద అంటాం. ఇంటికి పెద్ద సక్రమంగా ఉంటే ఆ కుటుంబం అంతా సక్రమంగా గాడిలో పడుతుంది. అలాగా మనకి మన మధ్యలో నిలువెత్తు ఆదర్శమూర్తి అయిన మన అల్లప్పల స్వామి వేశారు ఈ స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా ఉండటం, ఆయన ఆధ్వర్యంలో మేమంతా కలిసి పనిచేయటం. అయితే ఇంకొకటి మంచి వరం ఏంటి అంటే, ఇక్కడ ఆ సమయంలో ఎవరైతే అధ్యాపకులుగా నియుక్తులై ఉన్నారో వాళ్ళంతా ఒకటే లక్ష్యం, పిల్లవాడు సబ్జెక్ట్, పిల్లవాడికి ఎంత సబ్జెక్ట్ అందించగలము, అది టైం అయిన సంబంధం లేకుండా, ఒక పీరియడ్ అయిన సంబంధం లేకుండా, మేషారు కూడా ఎవరిని బలవంతాన్ని పెట్టి క్లాస్కి వెళ్ళండి అనేటువంటి చెప్పనవసరం లేకుండా పోటీ క్లాసెస్కి వెళ్ళేటువంటి స్టాఫ్ ఆ రోజుల్లో ఉండటం. అలాగే రెండోది ఏంటి అంటే, ఆ స్టాఫ్ ఉండటం ఒకటే సరిపోదండి, మన దగ్గర టెక్స్ట్ బుక్స్, గైడ్స్, డిక్షనరీస్ ఉంటే సరిపోదు, అందులో ఉండే భావాన్ని గ్రహించగలగాలి. ఆ గ్రహించగలిగిన అర్థం చెప్పగలిగిన టీచర్ ఉంటే సరిపోదు. మేము ఎంత బాగా చెప్పినా మీ దగ్గర శ్రద్ధ లేకపోయినా, లేకపోతే దాన్ని అవగాహన చేసుకునే క్షమత, శక్తి మీ దగ్గర లేకపోయినా ఇదంతా వృధా అయిపోతుంది. కానీ ఈ గజపతి నగరం ఎలాగైతే విజయనగరం చరిత్రలో ఆ గజపతి రాజులకి ఎంత కీర్తి, ఘనత, ప్రాశస్త్యం ఉందో అదే పేరు కలిగిన నగరమైనటువంటి మరి గజపతి నగరంలో విద్యలకి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది అని మా అధ్యాపక బృందం అంతా ఏకగ్రీవంగా నమ్ముతున్నాం. అందుకే మీరు ఇన్వైట్ చేయగానే చాలా దూరంలో ఉన్నా సరే, అంటే సపోజ్ నేను బెంగళూరులో ఉంటున్నానండి ప్రస్తుతం, అక్కడ ఫాలో దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారములు. అందరం కూడా కలిసిమెలిసి 25 ఏళ్ల క్రితం ఏకాభిప్రాయంతో ఒకే లక్ష్యంతో పనిచేశాం. దానికి నాయకుడు ఎవరంటే అల్లప్పల స్వామి గారు. అంటే సభాముఖంగా గొప్పగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈరోజు క్రమశిక్షణతోటి ఆ వర్క్ కల్చర్ ఏదైతే ఉందో, అంటే కష్టపడే తత్వం అది వచ్చిందంటే పెద్దలు మన అల్లు అప్పల స్వామి గారిని చూసి మేము అది నేర్చుకున్నాం. అతను మాకు రక్షణ కవచంలాగా కాపాడేవారు. అంటే మాకు పాఠము చెప్పడము, పీరియడ్కి వెళ్ళడము, ఆ వ్యాపకాలతోనే ఉండేవాళ్ళం, కానీ ఇతరత్ర మనం ఇంకేమి ఉండేవాం. అటువంటి గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో మేము పనిచేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఎన్నో విషయాలు సార్ దగ్గర నుండి నేర్చుకున్నాం. అదేవిధంగా 94 ఎంతవరకునా అంతేనా 94, 99 ఎస్ 94, 99 ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా విద్యను అభ్యసించారు. ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు నేను కలవాలంటే ఒక రాజేశ్వరి మాస్టర్ గారిని కలవాలన్నా, లేకపోతే ఒక మా కామేశ్వరి మేడం గారిని కలవాలన్నా, లేకపోతే ఇంకెవరైనా సరే మా గవర్నర్ గారిని, ఇలా పేరున ఎవరిని కలవాలన్నా సరే మేము వెళ్ళి కలవలేకపోదాం. మీరు తీసుకున్నటువంటి ఈ గొప్ప ఈ ఆత్మీయ కలయిక అనేది మాకందరికి కూడా ఒకసారి మాకు ఉత్సాహం అన్నమాట. ఎలాగంటే అప్పటి 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్, తర్వాత మా ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఒకసారి చూద్దాం అనే కోరిక మాకు ఎప్పటి నుండో ఉండేది. మీ ద్వారా అది మాకు నెరవేరింది. కనుక థ్యాంక్ యూ టు ఆల్. మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మమ్మల్ని ఒక వేదిక పైకి తెచ్చారు. అది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి శ్రమకు వచ్చి ఒక లక్ష్యంతో పనిచేస్తే కానీ ఇంతమంది మాకు వేదిక మీదకి తీసుకురాలేరు. అదేవిధంగా మీరు మంచి పిల్లలు. ఎందుకంటే మంచి ముడిసరుకుంటే ఎవరైనా సరే ఏ పనైనా చేయగలుగుతారు. అంటే మేము చెప్పిన పాఠాలని మేము ఏం చెప్పామో మాకు ఇప్పుడు గుర్తులేదు, యాక్చువల్గా మర్చిపోయినాం. మేము ఏం చెప్పామో కూడా తెలియదు. కానీ మీరు గొప్పగా చెప్పారని స్వామి ఇక్కడ పిలిచారు. మీకు కలెక్టర్ని మీరు పిలవగలరా? మీరు కలెక్టర్ని పిలవగలరా?
పిలవలేరు మీరు. అతను మీకు పాఠాలు చెప్పలేరు, దిశానిర్దేశనం చేయలేదు కనుక ఇంకెవరినైనా పిలవలేరు మీరు. మేములో మాకు ఆనంద బాష్పాలు మాకు ఖచ్చితంగా వస్తాయి. మేము మా పిల్లలతో గడిపేది ఎప్పుడు తెలిసిన ఉదయం 9కి వచ్చేస్తాం, మేము సాయంత్రం 5కి అప్పటికే వెళ్తాం. అంటే ఎంత 6-7 గంటలు మీతోటే ఉంటాం. మా పిల్లలతో ఎక్కువ మేము ఉండలేము కనుక మీరే మా పిల్లలు, అంతే కదా. ఎక్కువసేపు మీ యొక్క కష్టకాలు, నువ్వు చదివావా లేదా, నీకున్న సమస్యలు ఏమిటి, నువ్వు బాగా చదువుతున్నావా లేదా, ఎక్కడ తప్పు చేశావు, ఇంటి దగ్గర. చదువు అంటే పుస్తకానికి సంబంధించినటువంటి చదువే కాదు, ఉపాధ్యాయుడు కానీ గురువు కానీ నీ లక్ష్యం నిర్దేశనం చేయగలిగి నీకు ఏది ఇంట్రెస్ట్, నీ ఇంట్రెస్ట్ ఏమిటి, నీ యొక్క ఇన్నేట్ టాలెంట్ ఏమిటి, నువ్వు దేనికి పనికొస్తావు. శిల్పి చూసారా, ఈ రాయి దేనికి పనికొస్తుంది, శిల్పానికి పనికొస్తుందా లేకపోతే కిందకి పనికొస్తుందా, గుడిపైకి పనికొస్తుందా నిర్ణయిస్తాడే. అలాగే ఉపాధ్యాయుడు మీకు దేనికి పనికొస్తారు కొంచెం మార్కెట్ నిర్దేశనం చేయగలది. 11 నుండి 12 మంది ఉపాధ్యాయులని, ఎక్కువ మంది లేరు. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, పిఎస్, ఇంగ్లీషు, ఎన్ఎస్ నేనే చెప్పాను. మా భానుప్రకాష్ అంటే ఫిజిక్స్, లెక్కలు అతను చెప్తాను. అలాగే ఒక ఉపాధ్యాయుడు ఎన్ని సబ్జెక్టులు డీల్ చేయడం అనేది చాలా, అంటే నేర్చుకొని, మాకు అర్థం కాకపోతే నేర్చుకొని చదువుకొని చెప్పేవాళ్ళు. సో అది మీరు 150 మంది సెక్షన్కి ఉన్నారంటే మీరు మంచివాళ్ళు, కష్టపడి చదివారు, ఇష్టపడి చదివారు. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ రాగానే మేమందరం కూడా తలుపులు పట్టుకొని రాగా గోకాం, ఆ గోడలు పట్టుకొని గోకాం. ఎందుకంటే ఆనాటి గుర్తులు, ఆనాటి జ్ఞాపకాలు అన్నీ కూడా మా కళ్ళ ముందుకి తెచ్చినటువంటి మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ స్థానికులు శివాజీ మాస్టర్ గారు మాకు కానీ, ఇతర అప్పుడు కీర్తిశేషులు పరమేశ్వరరావు కానీ, వీళ్ళందరూ కూడా మాకు గొప్ప మిత్రులు. అంటే ఎలాంటిదండి ఈ పాఠశాల, ఎలాంటిదంటే మాకు అన్నీ ఇచ్చింది. కరాటే నేర్పింది, మా భూషణ్ రమేష్ గారు తెలుసు. సంగీతం నేర్పింది, ఉదయాన్నే 4:30కి లేవడం నేర్పింది పరిగెత్తడం కోసమని. ఫ్లూట్ నేర్పింది మా భానుప్రకాష్. దీనివల్ల చదవడం నేర్పింది మా వేణుమేష్ గారు, భానుప్రకాష్ మాస్టర్ గారు. అందరం ఒక దగ్గర కూర్చొని గ్రూప్ 1కి ఎవరైనా చదివినట్లయితే అవన్నీ పుస్తకాలను ముందేసుకొని చదివేవాళ్ళం. ఈనాటి ఉపాధ్యాయుడు చదువు మర్చిపోయినాడు, కానీ అప్పుడు మేము చదువుకునేవాళ్ళం. ఆ గ్రూప్ 1కి కానీ చదివినట్లయితే ఆ జ్ఞానం అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా సరే అడిగారని క్వశ్చన్ వెంటనే చెప్పగలుగుతాం. ఆ విధంగా ఆ గ్రూప్ 1కి కానీ లేకపోతే పోటీ పరీక్షలకు కానీ మేము కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మా భూషణ్ రమేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మేమందరూ ఎలాగా అంటే ఇట్ ఇస్ ఒక రకంగా ఓల్ హార్టెడ్గా చెప్తున్నాను. మాకు ఏదైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయంటే గజపతి నగరమే. ఏదైనా మాకు ఆత్మీయమైనటువంటి విద్యార్థులు మాకు సొంత సొత్తు ఉన్నారు అంటే మీరే గజపతి నగర విద్యార్థులే. ఎలాంటి విద్యార్థులు అంటే మెరికల్ లాంటి విద్యార్థులు, మంచి ఆణిముత్యాలు. కనుకనే మీరు సక్సెస్ అయ్యారు. అది మాకు చాలా 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 ఆనందం అనమాట. అంటే మా విద్యార్థులు మేము గుర్తుపట్టలేము మిమ్మల్ని, కానీ ఒక్కటి మాత్రం మాకు తెలుసు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు. నేను ఒకసారి బస్సులో వస్తుంటే మాస్టర్ మీరు మాకు చదువు చెప్పారు, కూర్చోండి అనేసి ఒక సీట్ ఇచ్చారు. ఎవరికి ఎవరు, మా ఉపాధ్యాయులకి మాత్రమే సాధ్యం. మీరు ఎక్కడెక్కడ ఉంటారో మమ్మల్ని గుర్తించి, సార్ మీ దగ్గర మేము చదువుకున్నాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పితే మా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. అవి ఆనంద బాష్పాలు. అటువంటి అనుభూతి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే. అదే గురు శిష్య సంబంధము. చాలా ఇట్స్ ఎ గ్రేట్ 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 థింగ్ అనమాట. అటువంటి సంబంధం అనేది ఏ వృత్తిలోనూ రాదు, అటువంటి తృప్తి ఏ వృత్తిలోనూ రాదు. సో ఈ వృత్తి నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను సదా కృతజ్ఞతగా ఉంటాను. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్, మీకు అప్పట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు అప్పుడు అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. మీరు తరగతి గదుల్లో కూర్చున్నారు కదా, అప్పట్లో మీకు లాంగ్ బెల్ అంటే బాగా ఇష్టమా, ఇన్ బెల్ అంటే బాగా ఇష్టమా? చెప్పండి ఇప్పుడు ఎవరైనా గట్టి చెప్పండి. ఎవరు ఇన్ బెల్? ఒక పావునికి మాత్రం ఇన్ బెల్. సో ఇప్పటికి కూడా పరిస్థితి మాట ఇప్పుడు అడిగినా సరే అదే చెప్పి లాంగ్ బెల్ సార్, ఉపాధ్యాయులతో సహా విద్యార్థులందరూ లాంగ్ బెల్లే మాకు ఇష్టం అంటారు. అంటే ఎక్కడో మన విద్యా వ్యవస్థలో లోపం ఉంది. అంటే బోరింగ్ అనేది ఉంది, రోజు ఒకేలాగా చెప్పడం వల్ల దీనివల్ల. సో మీ అందరూ కూడా చాలా మంచి విద్యార్థులు. నేను వెనక తిరిగి చూసుకుంటే ఏం చేశాను సమాజానికంటే ఏమి కనిపించదు, ఏమీ లేదు, నేను చేసింది ఏమీ లేదు. నాకు మట్టుకు నేను అనుకుంటుంటాను
వెనక తిరిగి చూసుకుంటే ఈ సమాజానికి నేను చేశాను, నథింగ్, ఏమీ చేయలేదు. నాకు మేనేజర్ ఒకడు ఉన్నాడు, ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేశాడు, ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఏదో ఫ్రెండ్స్ అనేది నర్సన్పేటలో. ఒక 20 మంది 30 మంది 50 మంది గ్రూప్ సభ్యుల్ని చేర్పించి సమాజానికి అవసరమైన వాళ్ళకి చాలా చాలా సహకారాలు అందిస్తున్నారు. ఎలాంటి సహకారాలు, ఏ సహాయం కావాలన్నా, చదువు అయినా ఏదన్నా ఇస్తున్నారు. అతను చదివింది 10th క్లాస్ ఫెయిల్. ఎవరు గొప్ప చెప్పండి ఇప్పుడు మీరు? నేను గొప్ప, అతడు గొప్ప? గట్టి చెప్పాలి. ఆయనే గొప్ప, నేను గొప్ప ఏమాత్రం కాదు. నేను ఇప్పుడు చెప్పానంటే వృత్తి ధర్మాన్ని నెరవేర్చాను అంతే. నాకు వృత్తి ధర్మం కాను, వృత్తి చేసుకుంటూ సమాజానికి ఎంతో కొంత తన సంపాదనలో ఖర్చు పెట్టి సమాజానికి ఇస్తున్నాడు. అతడు గొప్ప. నేను వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను చేయగలను అనుకుంటే మోకాళ్ళు రావు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. ఏం చేస్తాను? ఇంకా అయిపోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నారు సార్. ఉన్నటువంటి బంధాన్ని, అనుబంధాన్ని, సంబంధాన్ని ఒక రుణానుబంధంగా మీరు మార్చే విధంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మిగిలినటువంటి మన టీచర్స్ ఉన్నారు చూసారా, ఫిమేల్ కమ్యూనిటీ నుంచి ఎంతమంది మిగిలిపోయారు? 5గురు. అమ్మ, మీరు అన్నిదా భావించుకున్న మీ వరకు నేనే మైక్ తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలనేటువంటిది మా కమిటీ యొక్క నిర్ణయము. ఎందుకంటే వయసు రీత్యా, వృత్తి రీత్యా, సమయానుకూలంగా సమయం దాటుతుంది కాబట్టి మీ గురించి మేము ఆలోచించి మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే మీరు అక్కడే కూర్చోండి, అక్కడ కూర్చున్నట్టుగా మీకు మైక్ ఇస్తాం, మాట్లాడించేస్తాము. అయితే 1:30 కల్లా క్లోజ్ చేయాలని అనేటువంటి ఆలోచన. తర్వాత మీ యొక్క అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. ఏమ రైట్? ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. సో ఇప్పుడు అందరికంటే అమ్మ ఉంటాం, మన ఎవసలమ్మ మేడం, కాసులమ్మ మేడం, మీరు మాట్లాడవలసింది. అందరికీ నా దేవుళ్ళు. ఈ సమావేశం అనేది చాలా చాలా అరుదైన సమావేశం ఇది. ఏం చెప్పాలన్నది నాకు తెలియకుండా నా ఆనందం ఎక్కువైపోయింది. కానీ అదృష్టం ఎక్కువ చేసుకున్నాను. పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నానేమో నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి వచ్చింది. ఈ వృత్తిలోనే నేను 40 సంవత్సరాలు జీవించాను. ఆ 40 సంవత్సరాల్లో పిల్లలతోనే కనెక్షన్ నాకంటూ పిల్లలు లేరు. కానీ ఇందులో కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఈ విద్యార్థుల మీదకి వచ్చేసరికి అన్నీ మర్చిపోతుండేదాన్ని. ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం అన్నా కూడా మర్చిపోతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే గురువు అనే పదవికి ఒక గొప్ప విశిష్టత ఉంది. గురువు కోపగిస్తే భగవంతుడు కూడా సంతోషించడు అని ఒక నానుడు ఉంది. భగవంతుడు కోపం వస్తే గురువు దాన్ని సర్ది చెప్తాడేమో, కానీ గురువు కోపం వస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడని నానుడు ఉంది. అలాగే విద్యార్థులంతా అమాయకంగా ఉండేవారు. వాళ్ళని కొట్టి తిట్టి దీంట్లో దారిలో పెట్టాలనుకునే వాళ్ళ తప్పుడు అభిప్రాయం. చాలా ప్రేమతో చెప్పవలసింది. అప్పుడు కూడా నాకు జ్ఞానం తక్కువే, నేను ఏం చెప్పానో నాకు తెలియదు. వాళ్ళకి మాత్రం నా ఎంతో అభిమానం. ఎక్కడో శ్రీకాకుళం వెళ్ళిపోయిన నన్ను మర్చిపోకుండా ఇక్కడికి కారులో తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసాడు కూడా నాకు చాలా సిగ్గు అనిపించింది. వీళ్ళకి నేనేం చేశానో నన్ను ఎంతగా అభిమానిస్తున్నారు అనిపించింది నాకు. విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు. భవిష్యత్తులో మీరు మంచి భవిష్యత్తు ఉండాలి. మీకు ఎక్కువ మాట్లాడుతూ అదే మైక్ని కామేశ్వర మేడం గారికి అందజేయవలసింది కోరుతున్నాను మేడం. అప్పలస్వామేశ్వరికి తదితర ఉపాధ్యాయులందరికీ, అంటే అప్పుడు అనుకోండి, ఇప్పుడు అందరూ రిటైర్ అయినప్పటికీ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులే కదా. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. విద్యార్థులకు అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏంటనిపిస్తున్నారంటే, మీరందరూ అప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, 8th 9th చదివిన పిల్లలే నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. తర్వాత మీకు ఆశీస్సులు, మీ చిన్నారులకు, మీ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. మీరందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను. సదా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తర్వాత ఏమంటే,
ఆ రోజు మేము ఏం చెప్పామో ఏం చేసామో ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం ఎంతో శ్రద్ధగా బాగా చదువుకొని బాగా మంచి పొజిషన్లో అందరూ ఉన్నారు. మీ ముందు మాట్లాడాలంటేనే కొంచెం సిగ్గు వేసినట్టు ఉంటున్నది మాకు. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ పనిని మేము కనీసం చేయలేకపోయాం. ఆ రోజు మాకు గురువు గారు ఉన్నారు, మేము చదువుకున్నాం, ఏదో అయిపోయింది అనుకోండి. ఇలాంటి కార్యక్రమాలు మేము చేయలేకపోయామే అని చెప్పి మిస్ అయిపోయామే అని చెప్పి బాధ మనసులో కలుగుతున్నది. నేను ఇక్కడికి అంటే నేనున్నాను, మీకేమిటి పోయిందండి, మీరు ఇవాళ చెప్పి వెళ్ళిపోతారు, రేపు తెల్లారి నేను ఇక్కడే పనిచేయాలి, అలాంటి నా బుర్రలోకి ఎక్కించకండి మీరు నాకు అని చెప్పాను అతనికి. తర్వాత అప్పుడు పరీక్షలు చాలా స్ట్రిక్ట్గా జరిగేవి. అక్కడ రూమ్లోని ఎగ్జామ్ అవుతున్నారు, స్లిప్ రాస్తున్నాడు ఎవడో వెళ్ళాడు. నేను చూశాను, అతను వెళ్ళి గట్టి నోరు పెట్టాడు, అయినా వాడు దిగలేదు. నేనేం చేశానంటే ఇలా వెళ్ళి చూసి ఏమీ అనలేదు, వాడేం చూశానంతే. వాడు ఆ మేడం నుంచి కిందకి వెళ్ళేసాడు. నా గుండె దడపట్టుకుంది, చచ్చాను నైనా వెదా కాలు చేయి విడిపోయినట్లు నా పేట మీదకి వచ్చేస్తుంది అంతాను అని చెప్పి గబగబా హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చాను. పరీక్ష అయిపోయింది అప్పుడు. మాస్టర్ ఇలా జరిగిందండి, ఏం చేయమంటారు, వాడికి ఏం అయిపోతుందేమోనండి, వాళ్ళు వచ్చేస్తారో ఏమంటో, స్కూల్కి వచ్చేసి మీకు చెప్తారు, మీరే నన్ను అడుగుతారు, ఈ బాధ అంతా నాకేమిటండి, మీరు చేయమన్నారు, డ్యూటీ చేశాను అని చెప్పేసాను నేను. మీకేం బెంగలేదు, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానండి అన్నారు. అంటే ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా అతను ఒక రక్షణ కవచంలా ఉండేవారు అన్నమాట మాకు. రెండోది, మేము ఒక్క పిసరు బెల్ అయిన తర్వాత బద్దకించిన మాకెంట ముందర అతనే చాక్పీస్ పట్టుకొని గబగబా క్లాస్కి వెళ్ళిపోతూ ఉండేవారు. క్లాస్కి వెళ్ళిపోతే మా సిగ్గేసి ఇదేమిటి మనం ఇంకా వెళ్ళకుండా ఇక్కడ కూర్చోవడం ఏంటి, మనం గబగబా వెళ్ళాలి క్లాస్కి అని చెప్పి అనుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. మీరందరూ ఎంత వృద్ధిలోకి వచ్చారు, చాలా వృద్ధిలోకి వచ్చారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు. మీరు మీ పిల్లలు అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉండాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా పిల్లలు వృద్ధిలోకి వస్తే మేము ఎలాగైనా సంతోషిస్తాం. మా పిల్లలు అక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు అని పొంగిపోతూ ఉంటాం. వాళ్ళు ఎలాగైనా వృద్ధిలో వచ్చిన వాళ్ళు ఎలాగ చదువుకుంటారు, బాగుపడతారు వాళ్ళు. ఏమి వాళ్ళ తల్లిదండ్రుల కంటే మీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా సంతోషించేది మేము ఉపాధ్యాయులు, మేము ఎక్కువ ఆనందిస్తాం. ఓహో, మనం చెప్పినటువంటి చదువు చెప్పకపోయినా చదువుకున్నటువంటి పిల్లలందరూ వీళ్ళందరూ బాగా వృద్ధిలోకి వచ్చారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు అని. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహ
స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. మొదటి నుండి నేను గజపతినగరంలో పనిచేయలేదు, కానీ నేను 2085లో ఇక్కడికి వచ్చాను. అప్పుడు సోమాషారు అప్పుడు హెచ్ఎంగా ఉండేవారు. 85 ఆ తర్వాత మళ్ళీ 97లో వచ్చాను. 85లో అలాగా. అయ్యో సారీ గాబరాకి మాట్లాడాలి. నిజమే, నగరానికి రాజు లాంటి వారు అనమాట. అలాగే ఈ స్కూల్కి కూడా రారాజు లాంటి వారు. ఎందుకంటే మాషా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎంతో విలువలు నేర్చుకుంటారు. టైం సెన్స్ ఉంటుంది అన్నమాట. టయానికి రావాలి, టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలి, పిల్లలకి మనం ఏం చెప్తున్నాం అనేది ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రివైండ్ చేసుకుంటారు అందరూ కూడా. ఆ విధంగా అప్పస్వామి మాస్టర్ ఆధ్వర్యంలో నేను పనిచేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. అలాగే గజపతి నగర్ స్కూల్లో పనిచేయడం అనేది ఇంకా అదృష్టంగా భావిస్తుంటాను. 2-3 స్కూల్స్ నేను మారాను. గొట్లంలో చేశాను, బైరిపురంలో చేశాను, పార్వతీపురం ఎక్కువ సంవత్సరాలు చేశాను. ఫస్ట్ నా అపాయింట్మెంట్ మా గవర్నమెంట్ సురేష్ మాస్టర్ నేను గుమ్మలక్ష్మీపురంలో జాయిన్ అయ్యాను. ఆ విధంగా మాస్టర్ వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. అందరూ పెద్దవాళ్ళు అందరూ ఎంతో మంచి మంచి సలహాలు ఇచ్చి, అమ్మ ఇలా పని చేయాలి, అలా పని చేయాలి, మీరు పిల్లల్ని మీ పిల్లల్లానే చూసుకోవాలి. అప్పటికి మేము ఇంకా చిన్నవాళ్ళమే, కానీ చిన్నపిల్లలు వాళ్ళు మా పిల్లలు లాంటి వాళ్ళు అన్నమాట. ఆ విధంగా మరి నేను ఏం చెప్పానో నాకైతే తెలీదు, గుర్తులేదు కూడాను. పిల్లలందరినీ ఏమైనా నేను దెబ్బలాడనేమో, దెబ్బలాడాను, కానీ అది వాళ్ళ శ్రేయస్ కోసమే. వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి, మాకన్నా ఇంకా ఉన్నతంగా ఎదగాలన్న ఒక కోరికతోనే టీచర్స్ అందరూ కూడా ఉంటారు. ఉపాధ్యాయులందరూ పిల్లల మీద దెబ్బలాడినా, ఒక దెబ్బ వేసినా అది వాళ్ళ మంచి కోసమే. అల్లరిగా తిరగండి, చక్కగా చదువుకోండి అని ఏ టీచర్ అయినా చెప్తారు. అలాగే నేను చెప్పాను, ఎవరైనా ఒకవేళ మనసు కష్టపెట్టుకుంటే క్షమించండి. తర్వాత మీరందరూ ఎంతో బాగా ఉన్నత స్థాయిలోకి వచ్చారు, బాగా చదువుకున్నారు. గజపతి నగర్ లాంటి పిల్లలు మరి ఎక్కడ నేను చూడలేదు. వాళ్ళు అంత మంచి వాళ్ళు అనమాట. చెప్పింది చేసేవారు. ఇప్పుడు పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఉంటున్నారు. వాళ్ళకి టీచర్ అంటే గౌరవం లేదు అనే భయం ఉండేది అప్పుడు. ఆ విధంగా మీరు చక్కగా నేర్చుకొని ఉన్నత స్థాయిలోకి వచ్చి అభివృద్ధి చెందారు. నేను ఎక్కడికైనా చెప్తుంటాను, మాది గజపతి సంస్థ లాంటిది అనమాట. మొదటి నుంచి కూడా అప్పటి సోమేశ్వరు మాకు మంచి పద్ధతులన్నింటినీ బోధించారు. ఆ విధంగానే మేము సర్వీస్ అంతా నడుచుకున్నాం. టీచర్స్ అందరూ కూడా మాకు ఎప్పుడూ ఏమీ భేదాభిప్రాయాలు లేవు. ఇప్పుడే భానుమేశ్వర్ అన్నారు, టైం టేబుల్ కోసం నాకు ఇబ్బంది పెట్టేవారు. అంటే నన్ను తీసుకెళ్ళి వెనక పీరియడ్లో వేసేస్తుండేవారు మాస్టర్. అందువల్ల ఎప్పుడు నేను మాస్టర్తో అంటుండేదాన్ని, ఊరికనే అన్నాను మాస్టర్ ఏమనుకోలేదు. అలాగే అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణమే కానీ ఒకరి మీద ఒకరికి కోపం కానీ ఒకరి మీద ఒకరు ఏదో ఒకటి అనుకోవడం కానీ ఎప్పుడూ లేదు. గజపతి నగరం ఏ స్టాఫ్ అయినా అంతే. ఆ ఫస్ట్ మొదటి నుంచి వచ్చిన స్టాఫ్ అందరూ కూడా అలాగే కలిసిమెలిసి ఉండేవారు. అవును, నేనే అడిగేదాన్ని. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా పెంచండి,
మీరు ఎలాగైతే టీచర్స్కి ఒబీడియంట్గా ఉన్నారు అలాగే మీ పిల్లలకు కూడా టీచర్లు అంటే గౌరవంగా ఉండేలాగా చెప్పండి. గౌరవించాలి, టీచర్లను గౌరవిస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళకి మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడంతా ఏంటంటే మారిపోయింది కదండి కాలం, ఇంటర్నెట్ కాలం వచ్చేసింది. వాళ్ళు మనం చెప్పినా వింటారని నేను అనుకోను. అయినా మన బాధ్యతగా తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది. మీరు తల్లిదండ్రులు అయిపోయారు, రేపు పొద్దున్న ఇంకా తాత మామలు కూడా అయిపోతారు. అందువల్ల మీ పిల్లలందరినీ కూడా మీరు మంచి క్రమశిక్షణలో పెంచి మంచి మంచి స్కూల్స్లో చదివించి ఉన్నత హోదాలకు తీసుకువెళ్ళాలని, మీరు ఇంకా వెళ్ళే స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని, అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని, అదే పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఎంత మంచివాళ్ళరా అనుకొని అదే మనకు కావాలి. మనం కోరుకునేది ఇంకేముందమ్మా, ఆస్తులు అంతస్తులు మనకు ఏమీ కాదు. ఆ అబ్బాయి ఎలాంటి వాడు, ఆ అమ్మాయి ఎలాంటిది, ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడు మనకి భగవంతుడు అంతా మేలే చేస్తాడు. మీరు మీ పిల్లలు మీ హస్బెండ్స్ మీ వైఫ్స్ అందరూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలమ్మా. ఉత్తమమైనటువంటి గురువు మన జోగేంద్రనాథ్ సార్. సార్ మీ యొక్క అభిప్రాయాన్ని మా స్టూడెంట్స్కి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులకు శుభాశిస్సులు. నేను ఈ పాఠశాలలో పనిచేసింది జస్ట్ 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల కాలంలో ఆడపిల్లల వైపు నేను ఎప్పుడూ నా క్లాసులు ఉండేవి కావు. ఒకే ఒక క్లాసు నాకు ఇచ్చేది 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ క్లాస్ ఇచ్చారు సార్, అప్సం సార్. ఆ క్లాస్కి వెళ్ళేవాడిని. ఆ క్లాస్లో నాకు నిల్చోటానికే ప్లేస్, బ్లాక్ బోర్డ్ దగ్గర నిల్చోటానికే ప్లేస్ తప్ప అంతకంటే నాకు ప్లేస్ ఉండేది కాదు. నేను ఇక్కడికి జాయిన్ అయ్యేది ఎస్జిటిగా జాయిన్ అయ్యాను. ఎస్జిటిగా జాయిన్ అయిన తర్వాత అప్సం మాస్టర్ అయితే నాకు ఫస్ట్ అలాట్ చేసింది 10th 2 సెక్షన్స్, ఒక సెక్షన్ మ్యాథమెటిక్స్, ఒక సెక్షన్ ఫిజిక్స్. సార్ నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను సార్, నాకు ఫిజిక్స్ కాదు కెమిస్ట్రీ ఇవ్వండి సార్ అని అడిగాను. నేను కెమిస్ట్రీ అయితే ఈజీగా చెప్పేయచ్చమ్మా, ఫిజిక్సే తీసుకోని చెప్పించారు. ఫిజిక్స్ కష్టపడి చెప్పాను. మ్యాథ్స్ చెప్తుండగా ఒక సెక్షన్లో 2 పిల్లలు, ఈరోజు నాకు గుర్తుకొచ్చింది, 2 పిల్లలు బ్యాక్న లాస్ట్ బెంచెస్ లేవు, గోడ దగ్గర 2 పిల్లలు కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకోవడం చూసి నేను ఇంకా జస్ట్ ఐఎమ్ ఆఫ్ 27 మరీ కోపంతో 2 పిల్లల్ని కొట్టానండి. ఆ కొట్టిన పిల్లల్లో ఒక పిల్లాడికి జ్వరం వచ్చింది, ఒక పిల్లాడైతే అక్కడి నుంచి స్కూల్ మానేశాడు. ఈ జ్వరం వచ్చిన పిల్లాడు తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత సార్ మీరు కొట్టారు, నాకు తెలిసి వచ్చింది సార్, ఆ పిల్లాడైతే రాలేదు సార్ అని చెప్పాడు. ఎవర్రా బాబు ఏంటి అని అడిగితే తర్వాత చెప్పాడు. తర్వాత అబ్బాయి కనిపించలేదు. ఆ తర్వాత ఏమైందంటే 10th క్లాస్ ఫీజు కట్టాడు, అప్పటికి కూడా కనిపించలేదు, ఫెయిల్ అయిపోయాడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయటానికి ఫీజు కట్టాడు. ఫీజు కట్టిన తర్వాత నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను, మా ఇంటికి ట్యూషన్కి వచ్చాడండి. సార్ మీరు నన్ను ఆ రోజు కొట్టారు సార్, నేను అప్పటి నుంచి స్కూల్కి రాలేదు, అప్పుడు స్కూల్కి వస్తే నేను పాస్ అయ్యి ఉండేవాడిని సార్, ఇప్పుడు మీ దగ్గరికి నైట్ టైం రోజు వస్తాను సార్, నాకు ట్యూషన్ చెప్పండి సార్ అని అడిగారు. ట్యూషన్ చెప్పాను, తర్వాత పాస్ అయ్యి వెళ్ళాడు. అది ఒక హ్యాపీ థింగ్ నాకు యాక్చువల్ అయితే. కానీ ఇక్కడ ఉండేది ఆల్మోస్ట్ 7-8 years ఉన్నాను. మా పిల్లలిద్దరూ ఈ గజపతి నగరంలోనే పుట్టారు. ఇద్దరు ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు. విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను డైరెక్ట్గా ఎలిమెంటరీ స్కూల్ అది కూడా రిమోట్ ఏరియా, ఏజెన్సీ ఏరియాలో నుంచి వచ్చాను. అక్కడ మాకైతే పెద్దగా అంత వర్క్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లప్పుల్సామ్ మాస్టర్ ఆధ్వర్యంలో హై స్కూల్లో పనిచేయటం నిజంగా చాలా గొప్పని భావించాను నేనైతే. నాకైతే రోజు అప్పుడు ఉండేవి 7 periods అనండి. 7 periodsలో నాకు రోజు 7 periods ఉండేవి, రోజు 7 periods. లాస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్లాస్లోంచి బయటకు వచ్చాను, ఇదే రూమ్ ఫస్ట్లో. ఈ రూమ్లోంచి బయటకు వచ్చి ఇలాగ స్ప్లిట్ చేస్తే అందులో నాకు బ్లడ్ వచ్చేది, స్ప్లిట్టింగ్లో బ్లడ్ వచ్చేది. ఏంట్రా ఇది అని అనుకున్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరి దగ్గర డిస్కస్ చేస్తే ఇన్ని పీరియడ్లు ఉంటే తప్పదు అని చెప్పి మేమైతేనే అలా
దాన్ని కంప్రెస్ చేసుకునే వాళ్ళం మేమైతే. ఇట్లాంటి ఈ స్కూల్లో పనిచేసి వెళ్ళటం వలన ఆ టైంలో ఇక్కడ నేను ఉండేటప్పుడు 1400 ఉండేది స్ట్రెంగ్త్. ఇక్కడి నుంచి నేను సాలూరు వెళ్ళాను, సాలూరులో 1200 ఉండేది. అక్కడ కూడా అదే సేమ్ టాస్క్. నేను అనుకున్నాను, తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి హెచ్ఎంగా నేను వైజాగ్లో ఒక పెద్ద గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను, వెరీ ఓల్డ్ గర్ల్స్ హై స్కూల్. ఇట్స్ అప్ 1100 స్ట్రెంగ్త్ రైట్ నౌ, ఓన్లీ గర్ల్స్. చాలా వెరీ బిగ్ టాస్క్ అనమాట అక్కడ పనిచేసేది, అక్కడ నాకైతే ఉండేది. అప్పుడు అనుకున్నాను ఆ స్కూల్లో పనిచేయటం వల్ల ఈరోజు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనిచేసేదని. నేను దగ్గరలో దేవుపల్లిలో కూడా పనిచేసేటప్పుడు 750 స్ట్రెంగ్త్ ఉండేది. మా పీడీ సార్ అయితే ఆయన రోజు ఐ థింక్ ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే మనకి మాస్ డ్రిల్ ఉండేది. ఆ మాస్ డ్రిల్ వచ్చేటప్పటికి ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోవారు. మార్నింగ్ వచ్చేవారు, ఈవినింగ్ అయితే లీవ్. ఆ లీవ్ దాన్ని నేను పూరించడానికి ప్రతిరోజు అక్కడ మాస్ డ్రిల్ కండక్ట్ చేసేవాడు, అది ఫ్రైడే వచ్చేటప్పటికి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుందంటే ఆడపిల్లల్ని, యాక్చువల్లీ అర్బన్ కల్చర్ అది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అయితే నేను ఇప్పుడు అవన్నీ ఓవర్టేక్ చేస్తున్నాను అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనిచేస్తుంది. 7 సంవత్సరాలు ఈ గజపతి నగరంలో ఉండి మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టి, నేను చాలా ఆస్తులు కూడా ఇక్కడే సంపాదించుకొని స్టిల్ నాకు ఇక్కడ కూడా ఉన్నాయి ఆస్తులు ప్రజెంట్. అప్పుడప్పుడు వచ్చి చుట్టూ చూసి ఒకసారి వెళ్ళిపోతూనే ఉంటాను. ముందే చెప్పాను తల్లి లాంటిదని. మా అమ్మ నాన్నగారు వాళ్ళందరూ రీసెంట్గా, నేను యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నాకు వచ్చే మరి చెప్పలేకపోతున్నాను, కానీ రీసెంట్గా మా ఫాదర్ 29th చనిపోయారు, November 29th. రాకూడదు అనుకున్నాను ఆ బాధలో ఉండి, కానీ నేను ఈరోజు రాకపోతే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నేను కోల్పోయేవాడిని, ఇంతమంది అధిరథ మహాకథను నేను చూడలేకపోయేవాడిని. ఇంతమంది ఎట్ ది సేమ్ టైం మా ఇంటికి పిల్లలు వచ్చి, సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్, మీరు రండి సార్ అని గుర్తు చేసుకొని మా ఇంటికి ఫోన్ చేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇట్లాంటి కార్యక్రమాలు ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను ఏపీ రెసిడెన్షియల్ బొబ్బిలి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని 2010లో సేమ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మేము చేసాం. అప్పుడు సేమ్ ఫంక్షన్ 25 years ఫంక్షన్ని 2010లో చేసాము. నాకు అది గుర్తుకొచ్చింది అనమాట ఇప్పుడు. అట్లాంటి అక్కడ ఉండేది కూడా మేము, మా బ్యాక్గ్రౌండ్ కూడా వెరీ పూర్ అప్పుడు ఉండే టైంలో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము ఈ లెవెల్లో వచ్చాము అనుకుంటే, ఎలా వచ్చాము అనుకుంటే, ఇంత పెద్ద మా గురువుల వల్ల, ఆ గురువుల దగ్గర నేర్చుకున్న చాలా విషయాల వల్ల ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ గుర్తించుకొని మా దగ్గర మీరు నేర్చుకునే విషయాలని మీ మైండ్లో ఉంచుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.